డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఈరోజు మనతో పాటు రన్ టైలర్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆశిష్ గారు అండ్ అనసూయ రెడ్డి గారు ఉన్నారు. అండ్ దాంతోపాటు మా హోస్ట్ జవేరియా గారు. మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము స్టార్స్కి ఉండేటువంటి క్యారవాన్, అందులో ఉండేటువంటి ఫెసిలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాము. బట్ ఇక్కడ ఒక విమెన్ స్టార్గా ఎదగాలి అని అంటే రన్ టైలర్ కాన్సెప్ట్ విత్ క్యారవాన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అండ్ వాళ్ళకు వాళ్ళు సొంత కాళ్ళపై నిలబడడానికి ఆ అవకాశాలు అండ్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. రన్ టైలర్ కాన్సెప్ట్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ ఉందా? ఇక్కడ మీకు రన్ టైలర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ రన్ టైలర్ స్కోప్ చెప్తాను మీకు, ఎక్కడెక్కడ ఏరియాస్లో రన్ టైలర్ స్కోప్ చేస్తుందో. ఇప్పుడు మీరు టైలరింగ్ ఇండస్ట్రీ చూశారు, 85% అన్ఆర్గనైజ్డ్. సో వాళ్ళు ఎంత గ్రో అవ్వాలనుకున్నా కూడా సర్టెన్ కంపెనీ కానీ పాలసీస్ కానీ వాళ్ళకి ఏం లేదు. సో రన్ టైలర్ ఇక్కడ ఏం చేస్తుందంటే టైలర్స్ని, మాస్టర్స్ని, డిజైనర్స్ని వీళ్ళ ముగ్గురిని కనెక్టివిటీ చేసేలాగా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. సో సపోజ్ ఏ టైలర్ అయినా, సపోజ్ నేను రోజుకి 2-3 వేల కంటే ఎక్కువ సంపాదించాలనుకున్నాను అనుకోండి, మన టెక్నాలజీ యూజ్ చేసి ఆర్డర్స్ మనం పుష్ చేస్తాం. సో అలా టైలర్ అనేవాడు ఇంటి నుంచి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు బొటిక్స్ చేసుకున్నారనుకోండి, లక్షలు పెట్టి బొటిక్ పెడుతున్నారు, సీజనల్ అయిపోయింది అది కూడా. అండ్ దట్టు చాలా అన్ఆర్గనైజ్డ్ పీపుల్తో వర్క్ చేస్తారు. సో అక్కడ కూడా బెనిఫిట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఇలా చూసుకుంటే ఫ్రాంచైజీ పరంగా కానీ, బొటిక్ పరంగా కానీ, టైలర్స్ పరంగా కానీ, మాస్టర్స్ పరంగా కానీ స్కోప్ అనేది చాలా తక్కువ ఉంది మార్కెట్లో. అండ్ అప్ అండ్ డౌన్స్, ఎప్పుడు ఒకే ఫ్లోలో అయితే బిజినెస్ ఉండదు. అలాంటిది రన్ టైలర్ ఏం చేస్తుందంటే ఒక ప్రాపర్ రీసెర్చ్ అండ్ రిపోర్ట్తో వీటన్నిటిని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఎలా చేస్తే ఎంప్లాయ్మెంట్గా వాళ్ళు గ్రో అవ్వచ్చు, ఫ్రాంచైజీ ఓనర్స్గా ఎలా గ్రో అవ్వచ్చు అనేదాన్ని అవకాశంగా తీసుకొచ్చి ప్రాపర్ స్ట్రక్చర్ అండ్ ఫార్మాట్తో రన్ టైలర్ తీసుకొచ్చింది అనమాట. ఓకే, ఎలా ఉంటుందండి అంటే ఎగ్జిక్యూషన్ పాయింట్కి వచ్చేటప్పటికి ఈ ఐడియా ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అసలు? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక బొటిక్లో ఒక ఉమెన్ ఉన్నారు, వాళ్ళకి డ్రెస్ డిజైన్ తెలుసు, ఫ్యాబ్రిక్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నీ తెలుసు, కానీ అకౌంటింగ్ తెలియదు. కొన్ని బొటిక్స్లో ఏమో అన్నీ ఉంటాయి, టైలర్స్ మాస్టర్స్ని ఎలా హ్యాండిల్లో తెలియదు, అంటే పీపుల్ మేనేజ్మెంట్ తెలియదు. ఇంకొకరికి అన్నీ ఉంటాయి, ప్రమోషన్స్ ఎలా చేయాలో తెలియదు. సో ఇలా ఎక్కడెక్కడైతే ల్యాగ్ ఉంటుందో ఆ ల్యాగ్ని ఫుల్ఫిల్ చేయడానికి రన్ టైలర్ అనేది రీసెర్చ్ రిపోర్ట్ రెడీ చేస్తుంది. ఎవరైనా కూడా, బొటిక్ వాళ్ళైనా సరే, టైలర్స్ అయినా, మాస్టర్స్ అయినా, జాబ్ ఆపర్చునిటీగా కావచ్చు, ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కావచ్చు. అండ్ మనం బొటిక్స్ని కూడా హైర్ చేస్తున్నాం మార్కెట్లో. ఇప్పుడు ఏ బొటిక్ అయితే లాసెస్లో రన్ అవుతుంటుందో, వాళ్ళకి చేత అవ్వట్లేదు బొటిక్ రన్ చేయడానికి, ఫినాన్షియల్గా కావచ్చు, మోరల్గా కావచ్చు, ప్రమోషనల్ వైజ్ కావచ్చు, వాళ్ళన్నిటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్తో మనం రెడీ చేసేసి వాళ్ళని హైరింగ్ కూడా మనం చేస్తున్నాం. లాస్ట్లో ఉండేటువంటి బొటిక్స్ ఏవైతే ఉన్నాయో మీరు కనుక రన్ టైలర్ కాన్సెప్ట్ని మీతో పాటు అసోసియేట్ అయి తీసుకువెళ్దాము అనుకునేటువంటి వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు కదండి? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక బొటిక్ నెలకి 2-3 లక్షలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి స్కోప్ ఉంది అక్కడ 10 లక్షల వరకు తీసుకెళ్ళడానికి కూడా. కానీ వాళ్ళకి ఎక్కడ స్కోప్ తీసుకెళ్ళాలి, వాళ్ళకి టార్గెట్ ఆడియన్స్ ఎక్కడున్నారు, అసలు ఎలా ప్రమోషన్ చేయాలి, అసలు సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు, నాలెడ్జ్ ఉండదు. సో ఆ టైలర్స్ మాస్టర్స్ అనే వాళ్ళు కూడా కన్సిస్టెన్సీగా ఒక ప్లేస్లో ఉండరు, మారుతూ ఉంటారు. సో అలా మారకుండా కంపెనీ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే టైలర్స్ని, మాస్టర్స్ని మేము అక్వైర్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళని బొటిక్స్లో ప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ వాళ్ళు అనేది కన్సిస్టెన్సీ బిజినెస్ చూడగలుగుతారు. ఎంత మనం డబ్బులు పెట్టా కూడా ఎంప్లాయీస్ మన దగ్గర నిలబడలేదు అంటే బిజినెస్ ఆగిపోతుంది. సో ఆ టైలర్స్, మాస్టర్స్కి ప్రాపర్ ట్రైనింగ్, క్వాలిటీ చెక్ చేసిన తర్వాత ఆ బొటిక్కి మనం ఇస్తాం. యావరేజ్ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయండి ఇటువంటి వాటి మీద మీరు యావరేజ్ చూసుకుంటే ఏ బొటిక్ అయినా స్కోప్ అనేది 10 లక్షలు పర్ మంత్ ఈజీగా చేయొచ్చు, ఈజీగా, వితౌట్ ఎనీ మార్కెటింగ్ ఆర్ సంథింగ్. ఎందుకంటే ఒక కస్టమర్ అనేవాడు ఇయర్లీలో 4 ఫెస్టివల్స్, 4 మ్యారేజెస్, జస్ట్ మామూలుగా బయటకు వెళ్ళి షాపింగ్ చేసినా కూడా ఒక ఫ్యామిలీ అంతా, ఒక మిడిల్ క్లాస్ సెగ్మెంట్ కూడా 20,000 సంవత్సరానికి ఖర్చు పెడతారు. సో ఉన్న కస్టమర్స్ని వాళ్ళు పోగొట్టుకోకుండా సంవత్సరం అంతా వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి, ఆ అనాలిసిస్ ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రన్ టైలర్ కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. ఫెంటాస్టిక్. అలా చేసుకోవడం వల్లనే వాళ్ళు గ్రో అవుతారు, అదర్వైజ్ దే వోంట్ గ్రో. అలా పాలసీస్ ఏ విధంగా ఉంటాయి? పాలసీస్ చూసుకుంటే మిస్టర్ ఆశీష్ ఈజ్ ద బెస్ట్ పర్సన్. హీ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ రన్ టైలర్. He will give what are the policies that we are coming up with the tailors and masters. So why we need policies for tailors and masters anedi Ashish will introduce. Why is Run Tailor introducing a new policies to the masters and tailors?
and about hiring boutiques. Yeah. To answer your first question, why this new policy for masters and tailors, primarily around the covering them in the medical insurance, we believe purpose over profit. And with that vision, we have created the core values for the company, in which one of the values is making a social impact. So under that social impact, when we interviewed these tailors and masters, we realized that they are not even aware of the basic social security systems, in which one of the like health insurance and life insurance is one of the key aspect which can secure their family future, which can secure them also. So we realized there is a lot of gap over there, and these masters and tailors are like our, you can say, internal important stakeholders. So making them secure is our first responsibility. So basis on that, we crafted a policy that all masters and tailors who will be attached with us or will be hiring will be covered under the medical insurance, and the life insurance will be covering them under these, and that is the policy we have drafted. Okay, and about hiring boutiques, sir? So see, for any business to grow, we are here to make an impact in the society by creating 500 women entrepreneurs. For that, we require supportive ecosystem, and the boutiques are the best, you can say, partners who can support our vision, or who are like aligned with our vision. But when we researched the market, we found that many these boutiques, they have opened, but they are struggling. They are struggling to make their EBITDA positive because of various lack of knowledge of running a business, management and marketing. Exactly. Right. So we thought of having one strategy. Why not take them as a partner, bring them on board, because we have very good in-house team who's very adept in managerial skills, marketing skills, how to run a business, and how to make a business profitable. So with that objective, we have decided that we will be onboarding these struggling boutiques. We'll be supporting them with the management skills, marketing support, so that they can generate more business and profitable business. So with that purpose, we have strategized that we will be partnering with these boutique centers, and will be helping them, and we'll be scaling up. Our business will also scale up through these supportive ecosystem, and in turn they will also get benefited in increasing their business through proper operational strategies, operational processes, policies, other stuff related to business. Yeah. It's a very good thing, sir. When something is in a organized structure, it's easy to elevate. Yes. Right? Yes. Right. See, operational excellence is all about that. Yes. When you start a business, you start with some basic knowledge about that business. But if you run the operations, eventually every business is to be a profitable, right? And profit depends, of course, on top line and bottom line, your cost structure as well as your revenue. So you need to have proper operational processes in place, structure it with proper SOPs. For example, I can give an example like when you run a business, it's not about selling one time, right? Exactly. You have to retain a customer. How you will retain a customer when you don't have a proper CRM in place, customer relationship management, because you have to see the entire life cycle of that customer. So for that, you need to have proper CRM in place, which will take care that customer will give you a repeat order. Customer is happy. You are giving a quality services to the customer. So all these value we will bring, and we will be adding on these boutiques, which they are not able to do as of now. So there we see some kind of synergy, and that's why we have gone ahead with this kind of Fantastic idea, sir. And Thank here we have seen lot of case studies. Even yesterday also I met one person. He's the lady of the family. Okay. She don't have a husband. Recently he passed away, and she is running boutique almost 8 years. Okay. And she is getting profits like 1 lakh to 1.5 lakh after deducting everything. But she don't know how to capture more.
and she don't know how to go to market, and she don't know how to get more orders to fulfill their family needs. Then she asked us like, so ma'am, how can I make it profit at least 5 to 6 lakhs per month? Then she she is eagerly ready to interest. She need to more explore in the market, and she need to more get the orders, and she is having the capability also, but she don't know how to do. Exactly. Yeah, her own self she can't do marketing. ఆ మార్కెటింగ్ స్ట్రాటజీతో పాటు డెఫినెట్గా మీకు కనుక రన్ టైలర్ కాన్సెప్ట్ తోటి అసోసియేట్ అయితే డెఫినెట్గా బిజినెస్ కూడా ఏ విధంగా చేయాలి, అండ్ త్రూ క్యారవాన్ ఒక ఉమెన్ స్టార్ క్యారవాన్ని నడుపుకుంటూ కూడా తను తాను ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అని చెప్పడానికి ఈ రన్ టైలర్ కాన్సెప్ట్ అనేది బయటికి రావడం జరిగింది. సో రన్ టైలర్ ఆ కాన్సెప్ట్ మీ ఇంటి ముందే మీ టైలర్ ఉంటాడు. సో అటువంటి కాన్సెప్ట్ అనమాట. ఎవరైనా సరే ప్రతి విమెన్ మీరు బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అనుకుంటే కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి. స్క్రీన్ ఆబ్వియస్లీ అవ్వచ్చు. ఎవరైతే నెలకి ఇంత డబ్బులు సంపాదించాలి, లక్షన్నర సంపాదించుకోవాలి, నేను ఇండిపెండెంట్గా ఉండాలి, ఫినాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలనుకున్న ఏ ఒక్క ఉమెన్ అయినా కూడా తీసుకోవచ్చు. అండ్ దెన్ మా డ్రీమ్ కూడా 500 ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని మేము 5 yearsలో రెడీ చేయాలనేసి మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. మంచి కాన్సెప్ట్ అండి. మీరు 5 years కాదు 1 yearలోనే రీచ్ చేయాలని ఉన్నారు. Yes. వెరీ గుడ్ కాన్సెప్ట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఫ్రాంచైజ్ కోసం చూసేటువంటి వాళ్ళే ఉన్నారు. సో మీరు ఎవరికైనా ఫ్రాంచైజ్ కావాలనుకుంటే కూడా ఫ్రాంచైజ్ కూడా తీసుకోవచ్చు మీరు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఆశిష్ గారు, అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. Thank you so much. Thank you so much. Thank you so much. Wish you all the best, ma'am. Thank you so much. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.